సింగరేణి ఆవిర్భావ ఉత్సవాలపై యాజమాన్యం వైఖరిని నిరసించి ఖండించాలని ఏఐటీయూసీ RG2 బ్రాంచ్ సెక్రటరీ జిగురు రవీందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా 8 ఇంక్లైన్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సింగరేణిలో గత కొన్ని సంవత్సరాలుగా కార్మికుల సమక్షంలో యాజమాన్యం ఎంతో ఆర్భాటంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఆకస్మికంగా ఎలాంటి ప్రాధాన్యత లేని సాధారణ కార్యక్రమంగా నిర్వహించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. 1920లో సింగరేణి పుట్టింది. దాదాపు ఓపెన్ గా 20 సంవత్సరాల నుంచి ఓపెన్ గా బర్త్డే చేస్తా ఉన్నారు 11 ఏరియాలలో. అది ఈ 20 సంవత్సరాల అట్టహాసంగా చేసి ప్రపంచ ఖ్యాతి అంత సింగరేణి తీసుకెళ్లి ఇప్పుడు 2025 ఆర్థిక సంవత్సరానికి గతంలో చూసుకున్నట్టయితే 2,85,000 RG2కు శాంక్షన్ చేశారు. ఈరోజు కొంతమంది అధికారులు దాన్ని కుదించి 55,000 తీసుకొచ్చిండ్రు. ఆ 55,000 అనేది ఒక స్టేజ్కి డెకరేషన్కి సరిపోని పైసలు. ఇది దొంగచాటున కంపెనీలో కొందరు అధికారులు 4 కోట్ల మధ్యలో GM ఆఫీసులలో 11 ఏరియాల GM ఆఫీసులలో చేసుకోవాలని సర్క్యులర్ పంపి ఒక 3 days అవుతా ఉన్నది. దీనికి మా పెద్ద నాయకత్వం కూడా మా ప్రెసిడెంట్ గారు వాసిరెడ్డి సీతారామయ్య గారు, మా జనరల్ సెక్రటరీ కొరికి రాజ్కుమార్ వారిని కూడా అడగడం జరిగింది. వారు మాకు చెప్పడం జరిగింది. కానీ ఈ దుర్మార్గమైన ఆలోచనని మా నాయకులు చెప్పారు. మేము ఈ 11 ఏరియాలలో ఇప్పుడు ఏఐటీస్ పక్షాన 11 ఏరియాలలో రేపు జరగబోయేదానికి నల్ల బ్యాడ్జీలు పెట్టి 100% మేము బైకట్ చేస్తా ఉన్నాం. బ్రాంచ్లు బైకట్ చేస్తా ఉన్నాయి. అలాగే ప్రతి మైండ్లో ఫిట్ సెక్రటరీ కూడా బైకట్ చేస్తా ఉన్నది. మా ఏఐటీస్ డెలిగేట్ కార్మిక వర్గం అంతా కూడా దీన్ని బైకట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది బైకట్ చేయకపోతే ఏ విధంగా ఉందంటే ఇంత దుర్మార్గమైన ఆలోచన నిన్నగాక మొన్న ఒక 10 రోజుల కింద చూసినట్టయితే ఒక 10 కోట్ల రూపాయలు ఒక ఫుట్బాల్ గేమ్ కోసం మరి తెలుసు దాని సీఎం ఆధ్వర్యంలో జరిగి ఆ విధంగా చేసి చూసిన దాన్ని 10 కోట్లు ఈ రోజు 40,000 కోట్లకు మాత్రం తీసుకొచ్చే పరిస్థితి కాదు సింగరేణి దాని ఉంది ఏది మాత్రం. కానీ ఈరోజు బర్త్డే విషయంలో ఇంత ఘనంగా చేసుకున్న దాన్ని నిర్వీర్యంగా అడిచి దొంగచాటున చేసే ఈ కంపెనీ కూడా అధికారులు అర్థం చేసుకొని కాబట్టి ఇది ప్రొడక్ట్ మీద కూడా వేటు పడుతుందని. ఎందుకంటే నిన్నటి వరకు ఈ విధంగా ఉన్న కంపెనీని అదే చూసుకున్నట్టయితే RG2లో మేము దాదాపుగా పోటీలో నంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఆ నంబర్ 1 స్థానానికి కూడా ఒకవేళ రేపైనా జరిగితే కూడా అధికారుల దురుద్దేశంతో జరిగిన విషయాన్ని మాత్రం రేపు పెద్ద ప్రాబ్లం అది. ఇప్పటికే మా కార్మిక వర్గం RG2 ఓసీలో 2,500 మంది ఉంటే మాత్రం నిరుత్సాహపడతా ఉన్నారు. అరే ఇంత మంచిగా ప్రొడక్షన్ తీసుకొస్తున్నాం, ఒక ఎక్విప్మెంట్ కొత్తది లేకున్నా, డోజర్ లేకున్నా, డంపర్ లేకున్నా, గ్రేడర్ లేకున్నా, ఏ ఎక్విప్మెంట్ లేకున్నా పాత ఎక్విప్మెంట్తో నడుపుతా ఉన్నాం 5 సంవత్సరాల నుంచి రాకుండా. కాబట్టి ఇలాంటి సందర్భంలో కూడా ముందున్న దానికి వాళ్ళందరూ కూడా కొద్దిగా వెనుక బ్యాక్ అవుతా ఉన్నారు. కాబట్టి దీనికి అధికారులు మరి C&MD గారు కానీ, డైరెక్టర్ పా గారు కానీ, డైరెక్టర్ OP, డైరెక్టర్ E&M, డైరెక్టర్ PP గారు కానీ, మరి ఇక్కడున్న GM గారు కానీ, ఉన్నత అధికారులు కూడా వాళ్ళ VC మీటింగ్లలో ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళు కూడా ఇది సరైన పద్ధతి కాదని చెప్పాలి. దాన్ని చెప్పి ముందు తీసుకెళ్తారని మా పక్షాన మేము ఎట్లాగో ఏఐటీస్ పక్షాన మా నాయకులు చెప్తా ఉన్నారు, మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రొడక్ట్కి ఎప్పుడు మేము వ్యతిరేకం కాదు, సేఫ్టీకి వ్యతిరేకం కాదు. కాబట్టి కార్మిక భద్రత కోసం ఎప్పుడు ఉంటాం. కానీ ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదు. ఏఐటీస్ పక్షాన ఎన్ని పోరాటం చేసి ఒక్క మాట మాత్రం చెప్తాం, నెక్స్ట్ ఎలక్షన్ వరకు మాత్రం MP కానీ, MLA కానీ, MLC కానీ, గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ కానీ, MPTC కానీ, ZPTC కానీ, సర్పంచ్ కానీ మళ్ళీ జరిగే ఎలక్షన్కి మాత్రం కార్మిక వర్గం అంతా ఒకటి చేసి అసలు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ జోక్యం లేకుండా ఓట్లు వేయించే పరిస్థితి మేము ముందు వరుసలో ఉంటామని ఏఐటీస్ పక్షాన ఈ ప్రెస్ ద్వారా మీ అందరికీ చెప్తా ఉన్నాం. కార్మిక వర్గానికి ఒకటి మాత్రం రేపు జరగబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. అలాగే మా క్రిస్టియన్ సోదరులందరికీ సోదరులకు కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్తా ఉన్నాం. ఏఐటీసీ RG2 పక్షాన వ్యక్తిగతంగా జిగురు పక్షాన కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.